ఇది పార్ట్ 3 కంటిన్యూ అండి. ముందు లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ పొడవు చూసుకుంటున్నాను. లంగాకి కింద లైనింగ్ వేయాలి కదా, వీళ్ళు విడిగా లంగా కుట్టమన్నారు. కానీ క్యాన్ వేద్దాం అనుకున్నాను నేను. అందుకని ఇంకా లంగాకే అటాచ్ చేసి కుడదామని చెప్పి ఈ విధంగా పొడవు తీసుకున్నాను. పొడవు తీసుకొని నడుం కొలుచుకున్నాను. నడుం కొలుచుకొని మనం లోపల శారీ పెట్టికోట్ కట్ చేసుకుంటాం కదా 6 పీసెస్ది, ఆ విధంగా 6 ముక్కలు లంగా కట్ చేసినట్టు క్రాస్ కటింగ్ చేసుకొని ఈ విధంగా పీస్ని అయితే కట్ చేసుకున్నాను. నాకు వీళ్ళు ఒక శారీ ఇచ్చి 5 మీటర్లు కాటన్ లైనింగ్ ఇచ్చారండి. నాకు ఇంకా 2 మీటర్లు నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకొచ్చాను. మొత్తం 7 మీటర్ లైనింగ్ పట్టింది నాకు ఒక శారీకి. లంగా, ఫుల్ జాకెట్టు, హాఫ్ జాకెట్టు 3 స్టిచ్ చేశాను. ఇది క్యాను మనం మా పాప డ్రెస్సుల కోసం అని తీసుకొచ్చి ఈరోజు ఈ పాప కోసమని యూస్ చేయాల్సి వచ్చింది అనుకోకుండా. ఇదిగోండి క్యాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. బార్డర్ ఎంత పొడవు ఉందా అని కొలుచుకున్నానండి. కొలుచుకొని ఆ బార్డర్ పొడవు వారా నేను క్యాన్ వేశాను. పైనుంచి అయితే క్యాన్ వేయలేదు. బార్డర్ పొడవు ఎంత ఉందంటే 13 ఉంది. 13 పెట్టుకొని ఈ విధంగా బార్కి 2 లైన్లు తీసుకున్నాను. క్యాన్ మొత్తం 36 ఉంది లెంత్. ఇక 3 పార్ట్స్గా వచ్చింది. ఒక పార్ట్ పక్కన తీసి పెట్టుకొని 2 పార్ట్స్ మాత్రమే ఆ పాప కోసమని యూస్ చేసుకున్నాను నేను. ఒక పార్ట్ మాత్రం పక్కన పెట్టేశాను. ఇంకా రేపు పిల్లలు కుట్టేటప్పుడు వేసుకోవాలి నేను. మళ్ళీ నేను తీసుకొచ్చుకోవాలి. క్యాన్ అయితే బాగుందండి ఫిట్గా. ఒక్కోసారి బాగా పల్చగా వస్తుంది, కానీ ఇది బాగుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేయమాకండి.